హాయ్ అందరికీ చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ లివర్ ఫ్రై కోసం లివర్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఇంకేం వేయనవసరం లేదు. వాటర్ కానీ ఇంకా మసాలాలు కానీ ఏమి వేయనవసరం లేదు. ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు వేసుకుని ఇదంతా కూడా బాగా ఉడకనివ్వాలి. ఇందులో వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే ఇదంతా కూడా ఉడకనివ్వాలి. నేను చెప్పాను కదా ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదని. ఈ లివర్లో ఉన్న వాటర్ మొత్తం అవే వచ్చేస్తాయి. అందులోనే ఈ లివర్ అంతా కూడా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ కూడా బాగా ఉడకనివ్వాలి. నీచు వాసన కట్ట ఏం రాదు. ఇలా ఉడకబెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ లివర్ ఫ్రై. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. ఇందులో వాటర్ అంతా కూడా మరిగిపోయి ఈ లివర్ అంతా కూడా చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ లివర్లో వేసుకున్నారు కాబట్టి ఆనియన్స్లో సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ లివర్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న లివర్ అంతా కూడా ఇందులో వేసేసుకుని కొంచెంసేపు ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లివర్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత చివరిగా గరం మసాలా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నీచు వాసన రాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.